ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలిపించింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల్లో కూడా మోసం చేసిన చంద్రబాబు సర్కార్ సూపర్ 6 143 హామీలకు మంగళం పాడారు. హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలను దగ్ధం చేశారు. ఇవాళ భారీ నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఓవరాల్గా ఇవాళ జరగబోతున్న నిరసన కార్యక్రమాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, మనం లాస్ట్ వీక్ చూసాం. సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని దగ్ధం చేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది. 143 హామీలు, అలాగే బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలతో వాటికి మేము గ్యారంటీ అంటూ ఇచ్చిన గ్యారంటీలు, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా అమలు చేయని నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ రకమైన నిరసనలు ఇవాళ ఉండబోతున్నాయి? ఎలా ఉంది అక్కడ గ్రౌండ్లో సిచ్యువేషన్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కటం అనేది చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్యలాగే మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరోసారి తాము మోసపోయామని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సంఘీభావం తెలుపుతూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలను నిర్వహించబోతుంది. మనం చూసాం, గత వారం 4వ తారీఖున పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ మేనిఫెస్టోలు దహనం చేశారు. దాంతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకం చేసి ఇచ్చినటువంటి బాండ్లను కూడా తగులుబెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు వారు చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుందంటూ కూడా ఇచ్చినటువంటి సంతకాలతో కూడినటువంటి బాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఎంత దారుణంగా మోసం చేశారనేది ఇప్పుడు ప్రజలకి తేట తెలవైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. మనం చూసాం, తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నియోజకవర్గంలో కూడా పానీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా అనేక చోట్ల, కొన్ని చోట్ల అయితే పల్నాడు ప్రాంతంలో నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ఏదో రూపంలో రాష్ట్ర ప్రజల ఆగ్రహం ప్రభుత్వం బయట ప్రపంచానికి రానికుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పోలీసులను అడ్డు పెట్టుకొని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి తమ హామీలు అమలు చేయాల్సిందనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. దాంతోపాటు డిఎస్సిలో జరిగినటువంటి అత్యంత దారుణమైన అవినీతి అక్రమాల నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు కూడా, ఆ బాధితులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరి, మనం గత వారం కూడా చూసాం. సో మేనిఫెస్టోలు ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని తొంగలో తొక్కారో దాన్ని దగ్ధం చేస్తూ నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఈరోజు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకి విజువల్స్లో కనిపిస్తోంది పులివెందల్లోని సిచ్యువేషన్. వైఎస్ అవినాష్ రెడ్డి ముందుండి ఈ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి వెలువెత్తుతున్న నిరసనలకు తోడుగా వైఎస్ఆర్సీపీ ఉంది. అన్ని వర్గాలను ఏ రకంగా మోసం చేసింది చంద్రబాబు సర్కార్, ఏ రకంగా 2 ఏళ్లలో వెన్నుపోటు పొడిచింది, దానికి 2 ఏళ్లకు కంప్లీట్ చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. పులివెందల్లోని విజువల్స్ మనకు వస్తున్నాయి, స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి గత 2 ఏళ్లలో చూడట్లేదు. ఒకవైపు రైతులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అందరూ అసంతృప్తితో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారం రాకముందు ప్రచారంలో హోరెత్తించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఇచ్చిన హామీల విషయం వచ్చేటప్పటికి అడిగితే గనక, ప్రశ్నిస్తే గనక కేసులు అన్న చందాన జరుగుతున్న పాలనకు నిరసనగా ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది వైఎస్ఆర్సీపీ. అయితే ఈ పోరాటాన్ని ఉధృతం చేసే ప్రక్రియలోనే ఈరోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
2 ఏళ్ల కూటమి వెన్నుపోటు పాలనను నిరసిస్తూ ఇటు పులివెందుల్లో జరుగుతున్న ర్యాలీ తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు స్టాల్స్ ప్రదర్శించారు. ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ర్యాలీకి మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.